శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మరోసారి జనసేన టీడీపీ విభేదాలు బయటపడ్డాయి. లోకేష్ శంకారావం సభకు జనసేన నేతలు పాల్గొనకూడదని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వాగ్వాదం తలెత్తింది. దీంతో టీడీపీ నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డ జనసేన నేతలు అవమానంతో తిరిగి వెళ్లిపోయారు. లోకేష్ సభకు జనసేన నేతలను అనుమతించకపోవడంతో జనసేన జెండాలు కనిపించలేదు. ఏలూరు జనసేన టీడీపీలో కోల్డ్ వార్ బయటపడింది. టీడీపీ సిట్టింగ్ సీటుపై వ్యాపారవేత్త నారా శేషు ఫోకస్ పెట్టారు. ఇదే టికెట్పై టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు బడేటి చంటి, రెడ్డెప్పల నాయుడు సైతం ఆశలు పెట్టుకున్నారు. పునరాగమనం పేరుతో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు వ్యాపారవేత్త నారా శేషు. తెరపైకి కొత్త వ్యక్తి రావడంతో టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు షాక్ తిన్నారు. టికెట్ తనకే అంటూ నారా శేషు ప్రచారం సైతం మొదలుపెట్టారు. దీనిపై టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఇన్ఛార్జ్ రెడ్డెప్పల నాయుడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతిలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. పేదల ఇళ్ల స్థలాల విషయంలో అవినీతికి పాల్పడ్డానని అసత్యాలు ఎలా రాస్తారంటూ నిప్పులు చెరిగారు. తనపై ఇలాగే అసత్యాలు రాస్తే 1,00,000 మందితో ఈనాడు ఆంధ్రజ్యోతి ఆఫీసులను ముట్టడిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇళ్ల స్థలాల్లో ఒక్క పైసా తీసుకుంటే చెప్పుతో కొట్టండి అని అన్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రజా ఎజెండా లేదన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. వైఎస్ఆర్ కుమార్తెగా ఆమెను గౌరవిస్తున్నామని, సీఎం జగన్పై విమర్శలు చేస్తే వైఎస్ఆర్ అభిమానులు క్షమించరన్నారు. ఏపీ ప్రజలపై షర్మిలకు అభిమానం ఉంటే రేవంత్ రెడ్డిని అడిగి ఏపీకి రావాల్సిన నిధులు తీసుకురావాలని అన్నారు ఎమ్మెల్సీ. ఏలూరు ఎంపీ సీటు బీసీలకు కేటాయించడంతో చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. 600 హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ అభివృద్ధే వైఎస్ఆర్సీపీకి బలమన్నారు. మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణపై ఆయన సోదరుడి భార్య పొంగూరు ప్రియ మరోసారి ఫైర్ అయ్యారు. వ్యక్తిగత పనుల కోసం నెల్లూరుకు వెళుతుంటే తెలంగాణ బోర్డర్ వద్ద నారాయణ అనుచరులు అడ్డుకుని బెదిరింపులకు గురిచేశారంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఏపీలో వెళ్లకూడదంటూ నారాయణ అనుచరులు బరితెగించారని, విజయవాడ వరకు వెంబడించారని ఆరోపించారు పొంగూరు ప్రియ. విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయంలో శతాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. ఉత్సవాలకు పోప్ వాటికన్ ఇండియా, నేపాల్ రాయబారి లియోపోల్ది జెరెల్లి, ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి బిషప్లు, విజయవాడ ఎంపీ కేసినేని నాని, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు వీరు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేరీమాత ఆలయంలో 100 ఏళ్ల వేడుకల్లో పాల్గొనడం తమకు సంతోషంగా ఉందని వారు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రజల ఇలవేల్పు మావుళ్లమ్మ తల్లి గ్రామదేవతగా నిత్య పూజలు అందుకుంటున్నారు. నిలువెత్తు స్వర్ణమయంతో చూసిన కనులదే భాగ్యం అన్నట్లుగా దర్శనమిస్తూ ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు పూజిస్తారు. మావుళ్లమ్మ 60వ వార్షిక మహోత్సవాలు వైభవంగా 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. సత్యసాయి జిల్లాలో పోలీసు ఉన్నతాధికారి నిర్వాకం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ కండువా వేసుకుని డీఎస్పీ వేణుగోపాల్ నానా హంగామా చేస్తున్నారు. పార్టీ హైకమాండ్తో పని లేకుండా తానే పుట్టపర్తి అభ్యర్థులని చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు. మనుబోలు మండలం అక్కంపేటలో నాడు నేడు 2వ విడతలో 1,73,00,000 రూపాయలతో నిర్మించిన నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు తరగతి గదులను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. కార్పొరేట్ స్కూల్ తరహాలో స్కూలును అన్ని హంగులతో తీర్చిదిద్దిన కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించారు. అనంతరం 20 మంది లబ్ధిదారులకు మంత్రి ఇళ్ల పట్టాలు అందజేశారు. రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి సీఎం జగన్ పెద్దపీట వేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ 58వ డివిజన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ
పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆవిష్కరించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు వెల్లంపల్లి. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా శ్రీపురం పంచాయతీలో 80 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్లను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్ట్రంలో ఉండే చంద్రబాబు ఏపీ ప్రయోజనాల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు దోచుకున్న విషయం మర్చిపోవద్దన్నారు మంత్రి. అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల చెరువు, చందన గ్రామాలకు చెందిన 40 టీడీపీ కుటుంబాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిపోయాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వారికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులకు తాము ఆకర్షితులమై పార్టీలో చేరినట్లుగా తెలిపారు. పవన్ కళ్యాణ్ కాపులను ఎదగకుండా చేసే ఒకే ఒక్క వ్యక్తి అంటూ విమర్శించారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వంగవీటి మోహన రంగ జంక్షన్లో రంగ కాంస్య విగ్రహం ఏర్పాటుకు నిర్వహించిన భూమి పూజలో కాపు నాయకులతో కలిసి అడపా శేషు పాల్గొన్నారు. చనిపోయి 35 ఏళ్లు అయినప్పటికీ మోహనరంగ ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని అన్నారు. రంగ ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు శేషు. వంగవీటి రంగ హత్యకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. గుంటూరు జిల్లా నియోజకవర్గ కేంద్రం తాడికొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. లతా రాజా ఫౌండేషన్ ఆర్గనైజేషన్ కొత్తపల్లి రాజా ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ గేరా రవికుమార్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి మేకతోటి సుచరిత తదితరులు పాల్గొన్నారు. కల్లబొల్లి హామీలు, కుట్ర రాజకీయాలు, పొత్తులతో చంద్రబాబు మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నాడని, ఎన్ని పొత్తులు కుట్రలు చేసినా జగనన్ను ఏమీ చేయలేడన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆసరా 4వ విడత కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జగనన్న సంక్షేమ పాలన చూసి ఒంటరిగా పోరాడే ధైర్యం, పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ పాలనలో నేరుగా లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు వైఎస్ఆర్సీపీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులు ఆయన పంపిణీ చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల వంటి దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే అందుతున్నాయని అన్నారు నరసింహం. సహకార బ్యాంకులను అమ్మేయాలని చూసిన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు ఏపీ సహకార ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి. ఏపీ సహకార బ్యాంక్ ఉద్యోగుల సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్యోగులతో కలిసి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు హయాంలో నిధులు ఇవ్వకుండా సహకార బ్యాంకులను నిర్వీర్యం చేయాలని చూశాడని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో పగిడ్యాల మండలంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా వార్షికోత్సవాలు నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పొదుపు సంఘాల 557 గ్రూపులకు 6.82 కోట్ల రూపాయలు మెగా చెక్కును అందజేశారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని తెలిపారు ఆయన. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చని నేతగా చంద్రబాబు మిగిలిపోతాడంటూ విమర్శించారు విజయవాడ ఎంపీ కేసినేని నాని. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి ఆయన పర్యటించారు. గండ్రాయి, మల్కాపురం, నవాబుపేట గ్రామాల్లో నూతన సచివాలయాలకు వారు శంకుస్థాపనలు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సీఎం జగన్ కాపాడుకున్నారని అన్నారు ఎంపీ కేసినేని నాని. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ ప్రారంభం కానుంది. సభ ప్రారంభం కాగానే టీఎస్జెన్కు 2022-23 వార్షిక నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమర్పిస్తారు. అలాగే అటవీ అభివృద్ధి వార్షిక నివేదికను మంత్రి కొండా సురేఖ సమర్పిస్తారు.
పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ కమిషన్ల కోసమే అవసరం లేని ప్రాజెక్టులు కట్టి అప్పులు మిగిల్చారని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం 28,000 కోట్లు కేటాయించిందని చెప్పారు. హరీష్ రావు, కేటీఆర్ లాంటి నేతలు తాము ప్రవేశపెట్టిన వాస్తవిక బడ్జెట్పై మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారని అన్నారు. తెలంగాణలో బీజేపీ చేపట్టనున్న విజయ్ సంకల్ప యాత్ర పోస్టర్ను విడుదల చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పోస్టర్ విడుదల కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రజల దీవెనల కోసం 5 చోట్ల యాత్రలు చేపట్టనున్నట్లుగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాలు కవర్ అయ్యేలా యాత్రలను రూపకల్పన చేశామని అన్నారు. యాత్రలో 2 నుంచి 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ సిద్ధం చేశామని అన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలో కొనసాగుతోంది. సిరికొండ, దూలూరు, పోసానిపేట, అంబరిపేట గ్రామాల మీదుగా యాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు వింటూ సంజయ్ ముందుకు కదులుతున్నారు. రుద్రంగి మీదుగా చందుర్తి మండలంలోకి ప్రవేశించనున్నారు. గ్రామాల్లో పలువురు సంజయ్తో సమస్యలు ఏకరవు పెడుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తానని ఆయన భరోసా కల్పిస్తున్నారు. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఓ క్రిమినల్ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగని విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా నోటీస్ ఇచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అంటే నిర్బంధం, నయవంచన అన్నట్లుగా తయారైందన్నారు. ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా ఆపేయాలన్నారు. ఓటుకు నోటు దొంగ సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గాదర్ కిషోర్, జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలో కేసీఆర్ సభను అడ్డుకుంటామని కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పడంపై మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం చేశామని, ప్రస్తుతం మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారాలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వనజాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది. ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న ఈ జాతరకు తెలంగాణ నలుమూలల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాలు ఏపీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య నుంచి కూడా దాదాపు 1.5 కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర నిన్న అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది. 7 కావిడిలతో నెయ్యి, పుట్టతేనె, బెల్లం, గానుగ నూనె 125 గ్రామాలు తిరిగి కాలినడకన గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలంతో ఆరాధ్య దైవం నాగోబాకు అభిషేకం నిర్వహించారు. నాగోబా నిజరూప దర్శనాన్ని కళ్లారా చూసి భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తమకు అందుబాటులో ఉండడం లేదని కార్యాలయానికి వస్తున్న వారు ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ ఎస్కే ఖదీర్ తన కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదని కార్యాలయం పనుల కోసం వస్తున్న వారు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఆత్మరక్షణ, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని అన్నారు సినీ నటుడు సుమన్. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన సూడోకాన్ జపాన్ జాతీయ కరాటే పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలు కరాటే నేర్చుకునేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఈ టోర్నమెంట్లో 5 రాష్ట్రాల నుంచి మొత్తం 1200 మంది పాల్గొన్నారు. లవ్ జిహాద్ పేరుతో అపహరించి హైందవ ధర్మాన్ని అవమానిస్తున్నారని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సంఘటన మంత్రి యాదిరెడ్డి ఖమ్మంలో జరిగిన త్రిశూల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో అన్ని గ్రామాల్లో ఉండే దేవాలయాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటున్నామని అన్నారు యాదిరెడ్డి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విహెచ్పి, బజరంగ్ దళ్ సేవకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో వీఆర్ఓ, వీఆర్ఏలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. హనుమకొండలో తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి హాజరయ్యారు. వీఆర్ఏ, వీఆర్ఓలు రెవెన్యూ శాఖకు 2 కళ్లంటివని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి ఉండాలనే దిశగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపడం సంతోషకరమని అన్నారు లచ్చిరెడ్డి. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లిలో పౌర హక్కుల సంఘం నేత
పోగుల రాజేశంను ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 కార్లలో వచ్చిన దంతేవాడ జిల్లా గింతమ్మ పోలీసులు బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారని రాజేశం కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజేశం భార్యను తీసుకువెళ్లి మార్గమధ్యంలో కారు నుంచి నెట్టివేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. పోగుల రాజేశంను ఓ కేసు నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. భూ వివాదంలో న్యాయం చేయాలని తనకు రావాల్సిన వాటాను తండ్రి అమ్ముకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు తన ఆవేదన అర్థం చేసుకోలేదంటూ బ్లేడ్లతో కోసుకునేందుకు బాధితురాలు ప్రయత్నించింది. ఆమెను అడ్డుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంజాయికి బానిసలుగా మారిన 6 యువకుల్ని సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 37,000 రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో కిలో గంజాయిని 4,500 రూపాయలకు కొనుగోలు చేసి సూర్యాపేట చుట్టుపక్కల కొంతమందికి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పక్కా పథకం ప్రకారం పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఎవరైనా ఇటువంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవంటూ హెచ్చరించారు జిల్లా ఎస్పీ. మంచిర్యాల జిల్లా శ్రీనివాస కాలనీలో చిన్నారిని కిడ్నాప్ చేయబోయిన మహిళకు దేశశుద్ధి చేశారు స్థానికులు. స్థానిక రక్ష హోమ్స్ ఎదుట చిన్న పాప ఆడుకుంటూ ఉండగా కాశీపేట మండలం నగర గ్రామానికి చెందిన మహిళ ఆ పాపను ఎత్తుకు వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. దీంతో స్థానికులు ఆమెను పట్టుకుని దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్లో బీహార్ ఎమ్మెల్యేల క్యాంప్ రాజకీయాలు ముగిశాయి. వారం క్రితం హైదరాబాద్ వచ్చిన బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం తిరుగుపయనమయ్యారు. బీహార్లో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధిష్టానం హైదరాబాద్ క్యాంపుకు తరలించింది. మంచాల మండలంలోని రిసార్ట్లో వీరంతా ఉన్నారు. రేపు బీహార్లో నితీష్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కోనుండగా ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంపు నుంచి తరలించారు. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై నేడు బలపరీక్ష జరగనుంది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులుండగా బీజేపీ 78, జేడీయూ 45 సభ్యులతో పాటు హిందుస్థాన్ అవాం మోర్చా తరపున 4, మరో స్వతంత్ర అభ్యర్థి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వానికి కావాల్సిన దానికన్నా కేవలం 6 సభ్యులు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నితీష్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎదుర్కొంటున్న విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొంది. రైతుల ఆందోళనలతో పంజాబ్, హర్యానాలు అలర్ట్ అయ్యాయి. ఢిల్లీ సరిహద్దుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లు, ముళ్ల కంచెలు సిద్ధం చేశారు పోలీసులు. ఇక ట్రాక్టర్ ర్యాలీ ఢిల్లీలోకి రాకుండా రోడ్లు మూసివేశారు. ఇప్పటికే పంజాబ్, హర్యానా బోర్డర్లు మూసివేశారు. రైతు సంఘాలతో చర్చలు జరిపిన కేంద్రం నేడు చండీగఢ్లో మరోసారి సమావేశం కానుంది. ముందు జాగ్రత్తగా హర్యానాలోని 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. ప్రముఖ మహిళా జర్నలిస్ట్ సాగరిక ఘోష్ను రాజ్యసభ పదవి వరించింది. సాగరిక ఘోష్ను రాజ్యసభ అభ్యర్థిగా టీఎంసీ ప్రకటించింది. సాగరిక ఘోష్ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ సతీమణి. డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులు జరుగుతున్న ఆధునిక కాలంలో మోసాలకు లెక్కే లేకుండా పోతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ఎంఎస్ ఆధారిత వన్ టైం పాస్వర్డ్ ఓటీపీలను తొలగించేందుకు ఆర్బీఐ రెడీ అయింది. మెరుగైన లావాదేవీల కోసం కొత్త విధానాన్ని తెచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 8న విడుదల చేసిన డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీ స్టేట్మెంట్లో ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 మెన్స్ వరల్డ్ కప్లో కంగారులు భారత్ను ఓడించి విశ్వ విజేతలుగా నిలిచారు. ఆసీస్ నిర్దేశించిన 254 పరుగుల ఛేదనలో యువ భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఫలితంగా ఆసీస్ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. అండర్-19 స్థాయిలో ఆస్ట్రేలియాకు ఇది 4వ ట్రోఫీ కాగా 2012, 2018 ఫైనల్స్లో భారత్ చేతిలో ఎదురైన పరాభవానికి కంగారులు బదులు తెచ్చుకున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు సరసన ఇండోనేషియాకు చెందిన బ్యూటీ హీరోయిన్గా నటించనుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళితో మహేష్ బాబు చేయనున్న కొత్త ప్రాజెక్టులో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్కు చెందిన ఓ హీరోయిన్ ఈ మూవీలో చేస్తోందనే వార్తలు గుప్పుమన్న తరుణంలో లేటెస్ట్గా ఈ న్యూస్ బయటకు రావడంతో మహేష్ ఫ్యాన్స్లో మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. కథలో పాత్రకు తగ్గట్టుగా నటించడం, ఆ పాత్రలో ఒదిగిపోవడానికి అనుకూలంగా మారడం నటులకు సహజమే. తాజాగా స్టార్
సార్ మూవీతో అందరినీ కట్టిపడేసిన సంయుక్త మీనన్ హార్స్ రైడింగ్లో ట్రైనింగ్ తీసుకుంటోంది. నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ మూవీలో సంయుక్త నటిస్తుండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఓ యోధుడి పాత్రలో నిఖిల్ నటిస్తుండగా అదే సమయంలో సంయుక్తపై కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయట. దీంతో ఈ స్టంట్స్ కోసం గుర్రపు స్వారీలో శిక్షణ తప్పట్లేదట.